ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. రాజా రాజా ఏంట్రా ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లిన్నా? అబ్బా నీకు ఇంగ్లీష్ రాదు కదూ. మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు, ఇలాలో. హియర్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ కన్నా వేద్దామా? నో నీడ్. ఆ బాక్స్ కన్నమేస్తే చాలు. కమ్ బాబు, కమ్ నియర్. డోంట్ ఫియర్. ఏంట్రా ఇదంతా? వెయిట్. ఓపెన్ ఇట్. షో ఇట్ టు హిమ్. హీ కాంట్ బిలీవ్ ఇట్. 25 lakhs. 25 లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం అమ్మను. రాజా, నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్. వచ్చే డబ్బుతో 7 అంతస్తుల మేడ కట్టి 7వ అంతస్తులో ఏసీ రూమ్ లో పెడతా మన గొడ్లని. చూడండి, మావాడు మిమ్మల్ని తెలియక తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనికి కాదు, నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మకూడదు అనే ముక్క తీసేసేయి. కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతావు. చూడండి, డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడు, మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా ఆ స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు, ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. ప్లీజ్, అతను అమ్మనంటున్నాడుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటిదే చూసేది? పేడకడి. ఎప్పుడు తీసుకురాను. పిన్ని, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సరే సర్లే, సబ్బరిగా దాకా శుభలక్ష్మి ఎలాగో బయటికి రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి పదండి. త్వరగా రాదు, ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు వస్తుంది. అమ్మా పాల్, పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. వెళ్ళు. పావు. మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిందెల పాలతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచిలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. ఎక్కడే పావు? పావు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందులోంచి
ఏమైంది దేవుడా 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 వెళ్ళిపోయిందండి. చెప్తారే ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్ల ఎర్రగా 100 లడ్లబ్బుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? ఆ సుబ్బు. ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 దేవుడా. ఏమిటి రాజా దేవుణ్ణి అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. ఇవాళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? ఆ, నన్ను పట్టుకోమన్నారు. నేను పట్టుకోబోయాను. ఇట్స్ న్యాచురల్. యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి స్నానం. నేను చూసేసాను. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఆ, ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టొంకేస్తున్నావేంటి? జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పావులు పట్టేవాళ్ళు. ఛీ, పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడెక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా. అయితే నువ్వే నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యునో, ఇట్స్ అ గ్రేట్ హానర్ అండ్ ప్రిస్టేజ్ ఫర్ ఆర్ కన్సర్న్. అశోక్ రే, అశోక్ 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 రే రే, నాతో రారా. ఏంట్రా హడావిడి? ముందు నాతో రారా చెప్తాను. ముఖ్యమైన మీటింగ్ రా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు రారా. సారీ జెంటిల్మెన్, ఐ విల్ జాయిన్ యు బ్యాక్ లేటర్. యు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఇలా రా రా. దేవుడా 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 దేవుడా. రేయ్, నువ్వు నోరు మూసుకున్నా కూర్చో. చెప్పేది నీకే, కూర్చో. దేవుడా దేవుడా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీ పేరేంటి? సుబ్బు. ఆ? సుబ్బలక్ష్మి అండి. రే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ వెళ్ళు వెళ్ళు. చూడు, అసలు అతను ఏం చూసి ప్రేమించావు? ఆయన్ని చూసే ప్రేమిస్తున్నానండి. అదందరికీ తెలిసిన విషయమే. వాడికి డబ్బు లేదు. ఆ విషయం నీకు తెలుసా? తెలుసండి. వాడికి చదువు రాదు, తెలుసా? తెలుసు. కోపం వస్తే వాడు మూర్ఖుడు. అది తెలుసు. విచిత్రంగా ఉంది. డబ్బు లేని వాడిని, చదువు లేని వాడిని, మూర్ఖుడిని అసలు ఏం చూసి ప్రేమించినట్టు? కోట్ల విలువ చేసే బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. నా ప్రవర్తనకి అనుకోకమ్మా, ఊరికే సరదాకి అలా చేశాను. నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు. మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, ఇల్రా. రే, ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నిజంగా? యా. అశోక్ అశోక్ దేవుడా 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 దేవుడా. సరే, నాకు మీలో నచ్చినవేంటో చెప్పనా? ఏంటి? కల్మషం లేని మీ నవ్వు, మాయా మర్మం లేని మీ మాటలు. మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు. నాకు ఆస్తి ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి.
వాళ్ళు ఎవరు ఊర్లో లేరుగా ఇక్కడ తీసుకొచ్చావండి మా ఇదేరా బంగారపు గని. ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కి పెళ్లి చేసినందుకు ఆ రాజా గారికి ₹1 కోటి ఫైన్ ఇస్తున్నా. ఆడి దగ్గర ఉంది ఆ పేడ ఆవులు బర్రెలు తప్ప బర్రె బుర్ర వెధవ. ₹1,000 యాబిడ్ సెంటర్లో చూడు, ఎకరన్నర స్థలం ఉంది. ఇందులో 5 స్టార్ హోటల్ కడతా. అమ్మో మొన్నే ఆ డానియల్ గాడు స్థలం అమ్మమని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు. మనం అడిగితే మనల్ని తంతాడు. కానీ అశోక్ అడిగితే తన్నడు. వాళ్ళ స్నేహానికి ఇదొక అగ్ని పరీక్ష. వాడు స్థలం ఇస్తే మనకి ₹1 కోటి లాభం, ఇవ్వకపోతే మిత్ర భేదం. ఆహా బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాణ్ణి. ఏమి తెలివితేటలు మావా. చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది. నవాబు కారెక్కు. ఆడవాళ్ళ చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను, బిల్డింగ్ సెలక్షన్ లేటన్ అన్నమాట. అబ్బా ఉండండి, అన్ని బాగున్నాయి. అన్నిట్లోకి ఇది బాగుంది. వెరీ గుడ్. లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా. అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్. ఏంటన్నా మీరు అనేది? అవునరా, నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంటుగా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా, అందుకే ఇవ్వలేకపోయాను. అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా. కట్టడానికి నేను రెడీ. ఆ, స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండద్దు. పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం. హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా. ఏ కోటియో అబిడ్సో లకిడీ కప్పులో అలాంటి సెంటర్లో కట్టాలి. ఆహా. ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక్క స్థలం ఉంది. కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో. అతను ఒప్పించడం అంత తేలిక కాదురా. వద్దులే, ఇంకో స్థలం చూసుకుందాం. ఓహో ఆ స్థలమా. పోనీ అతను ఎవరో నేను ట్రై చేస్తాను. అతను ప్రభాకరం, అయ్యా, అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి. పర్వాలేదు నాన్న, చెప్పనివ్వండి. అదేరా, మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు? అవునవును, వాడిది చాలా పెద్ద స్థలం కదూ. స్థలం పెద్దదే, కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండద్దు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను. ఆగరా. అమ్మా శాంతి, అబ్బాయికి ఎదురురా. అలాగే మావయ్య గారు. మావా నీ బుర్ర. నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు. కరెక్ట్. ఏంటి, హోటల్ కడతావా? అవునరా. నీ పేరు మీద? ఉమ్. నా స్థలంలోనా? కట్టుకోరా, ఆనందంగా కట్టుకో. బోల్డ్ అంత స్థలం ఉంది. నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా నీ ఇష్టం. నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో. అది కాదురా, ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా? అవును అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. పరాయివాడు ఎవడైనా స్థలం అడవడం కాదు, దాని వైపు కన్నెత్తి చూసిన వాడు కళ్ళు పీకేస్తా. కానీ నువ్వెవడవరా? నా స్నేహితుడు. స్థలం ఏంట్రా, స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసిస్తాడ్రా. రే, నువ్వు కట్టే హోటల్ అదిగో, ఆ మేడ కంటే డబ్బులు ఉండాలరా, దానిపైన ఉండాలరా. మీరు అశోక్, హోటల్ అశోక్ అని రా, ఈ విషయం అమ్మతో చెప్తాం. కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు. నిజంగానా? అవునమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్. అమ్మా, ఇక నుంచి నువ్వు వదిన వంట చేయక్కలేదు. ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే. చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు. ఉండు, వస్తాను. రే రాజా, ఒకసారి ఇలాగా. ఏంట్రా? ఆ, డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే. డబ్బా దేనికి? ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే. జోక్ లేకరా, ఆ స్థలానికి డబ్బెంతో. స్థలానికి డబ్బా? కొంటారా నువ్వు? ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు? మన స్నేహాన్ని కొనగలరా నువ్వు? కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పైలు. ఏయ్! ఏంట్రా చెయ్యతడం? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏంటమ్మా, వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట. నిజమా అశోక్? అవునమ్మా, స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని 10 మంది అనుకుంటారు. తప్పు బాబు. ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా? అలా పెట్టమ్మా గడ్డి. అది కాదమ్మా. నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు ఎత్తిస్తా. మొత్తానికి గొప్ప బిజినెస్ చూపించుకున్నావురా. లేదు మావయ్య గారు, తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న. వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఆ హోటల్లో వచ్చే లాభాల్లో
రాజాకి నాకు 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? ఉమ్. నేను చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి. అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా. ఈ కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి? అది అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. ఒట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం. నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, పొద్దుండకర్లా బ్లాంక్ పేపర్లు తెచ్చావేంటి? టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? వేల ముద్దలు ఎంచుకుని అశోక్ అన్నాడండి. షటప్. అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేయించుకో. ముందు పేపర్లు లేవండి. వాడు చెప్పిందే కరెక్ట్. వాడికి నా మధ్య మ్యాటర్ ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు. హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. అది చెప్పండి, ఇక నొక్కుతా.